ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు ఉపశమనం మాత్రమే కలుగుతుంది వీటి వలన. సో మరి వాళ్ళు అంటే ఇప్పుడు మనం వచ్చేసి యోగా ఉంది మనకి, చక్కగా పురాతన కాలం నుండి యోగా అనేది ఉంది. మరి ఎలాంటి ఆసనాలు అనేది ఈ మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడతాయి? ఇక్కడ ఆహారం తర్వాత శరీరానికి వ్యాయామం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ శారీరక వ్యాయామాలలో ఏది ఉత్తమమైనటువంటి వ్యాయామం అంటే అన్నింటికంటే నడక కంటే, జిమ్ కంటే, స్విమ్మింగ్ కంటే, మిగతా చేసేటటువంటి ఎన్ని వ్యాయామాలలో కంటే కూడా యోగిక్ వ్యాయామం, యోగ వ్యాయామం, యోగాసనాలు ఉత్తమమైనటువంటిది, ముఖ్యంగా వాతంలో శరీరం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే శరీరం రిగరస్ మూమెంట్స్ చేస్తే, అంటే స్పీడ్ మూమెంట్ కనుక చేస్తే శరీరంలో వాతం పెరుగుతుంది. అందుకనే మనకు రన్నింగ్ చేసే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తూ ఉంటాయి. ఫుట్బాల్ ఆడే వాళ్ళకి కానీ, అంటే ఎక్కువగా పరిగెట్టే పనులు చేసేటటువంటి వాళ్ళకి, ఎక్కువ రిగరస్ యాక్టివిటీ చేసేటటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి, కీళ్ళ నొప్పులు కానీ. ఎందుకంటే శరీరంలో వాయుతత్వం అనేది పెరుగుతుంది రిగరస్ యాక్టివిటీ చేస్తే. అందుకని మన యోగిక్ సిస్టంలో సూర్య నమస్కారాలు కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, చాలా మెల్లగా మూమెంట్ చేస్తూ బ్రీతింగ్ తోటి అండ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ తోటి శారీరక కదలికలు అంటే బాడీ మూమెంట్ కోఆర్డినేట్ విత్ ద బ్రీతింగ్ విత్ ఫోకస్, అటెన్షన్, అవేర్నెస్, ఈ మూడింటితో కలిపి చేస్తాం. కాబట్టి మన శరీరంలో వాతం పెరగడం అటు నుంచి త్రిదోషాలు బ్యాలెన్స్ అవుతాయి. హఠయోగంలో చెప్పడం జరిగింది, కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, త్రిదోషాలు బ్యాలెన్స్ అయితే ఒక్క నౌలి ప్రక్రియ ఒక్కటి చేయగలిగితే వాత పిత్త కఫాలు పూర్తిగా బ్యాలెన్స్లో ఉంటాయి. కాబట్టి యోగాలో అనేకం ఉన్నాయి, ముందు ముందు చెప్పుకుందాము, దానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంతా కూడా మనం చెప్పుకుందాము. ముఖ్యంగా ఎక్సర్సైజుల్లోకి వచ్చేస్తే ముఖ్యంగా యోగిక్ ఎక్సర్సైజ్ అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, తర్వాత ముద్రలు, వాయువుని తగ్గించుకోవడానికి ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా చెప్దాం. సో ఈ విధంగా యోగ ప్రక్రియల ద్వారా మోకాళ్ళ నొప్పుల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంత సమయం పాటు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాపర్గా చేయాలి ప్రాక్టీస్. అంటే అది మీలాగా చక్కగా ట్రైన్ అయిన వాళ్ళ దగ్గరకు వచ్చే చేయాలా? మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా ప్రాపర్గా చేసుకోవచ్చు అంటారు. అయితే ఇక్కడ వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు రావడానికి కేవలం వాతం ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. అంటే ట్రైన్డ్ అయిన వ్యక్తుల దగ్గరనే చేయించుకుంటే మంచిదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటే, ఇప్పుడు పలానా ఆసనం చేయమంటాం, ఆ ఆసనానికి వ్యతిరేక దశలో ఆమెకి ఏదైనా వేరే సమస్య ఉన్నప్పుడు ఈ ఆసనం యొక్క దుష్ఫలితం ఏదైతే ఉందో ఆమె పొందాల్సి వస్తుంది. సో ప్రాణాయామాలు కూడా, ఏదైతే ప్రాణాయామాలు వాయువు తగ్గడానికి ఏ ప్రాణాయామాలను అయితే చేస్తామో ఆ ప్రాణాయామాలని చేసినప్పుడు దీనికైతే మేలు జరుగుతుంది, వాతమేమో తగ్గుతుంది. కానీ ఆమెలో వేరే సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రాణాయామం చేసినప్పుడు వచ్చేటటువంటి, ఉదాహరణకి సూర్యభేదిని అనుకుందాం, సూర్యభేదిని చేస్తే వాతం తగ్గుతుంది. కానీ సూర్యభేదిని చేస్తే వాతం తగ్గుతుందని సూర్యభేదిని ఎక్కువసేపు సాధన చేస్తే శరీరంలో వేడి పెరుగుతుంది. ఓకే. సో అదే పిత్త శరీరం ఉన్న వాళ్ళు వాత ప్రకోపం చేత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు అక్కడ పిత్తం పెరిగిపోతుంది, శరీరంలో వేడి పెరిగిపోతుంది. వేడి వలన పుట్టేటటువంటి రకరకాలైనటువంటి పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి, మానసిక రోగాలు వస్తాయి, రకరకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి. అందుకనే ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్, అయుక్తేన సర్వరోగ సముద్భవ అంటాడు. అంటే యుక్తంగా చేస్తే, యుక్తం అంటే ప్రాపర్గా ఆ శరీర తత్వాన్ని బట్టి ఆ సమస్యను అనుసరించి వాళ్లకు తగిన ప్రాణాయామాన్ని చెప్పాలి. అలా చెబితే సర్వరోగాలు నయమైపోతాయి ప్రాణాయామం ద్వారా.